హలో ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇరుముడి సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. రవితేజ నుంచి మనం సాధారణంగా మాస్, యాక్షన్, కామెడీ సినిమాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం ఆయన పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. మరి ఇరుముడి సినిమా ఎలా ఉంది? రవితేజ మెప్పించాడా? శివ నిర్వహణ ప్రేక్షకులు మెప్పించారా? సినిమా చూడొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే సినిమా ప్రధానంగా ఒక తండ్రి కూతుర్ల మధ్య అనుబంధం తిరుగుతూ ఉంటుంది. రవితేజ ఇందులో త్రినాథ్ అనే పాత్రలో కనిపిస్తాడు. ఓరోవైపు కుటుంబాన్ని పోషించే తండ్రిలా, మరోవైపు అయ్యప్ప స్వామి భక్తుడిగా, మరోవైపు వ్యక్తిగత బలహీనతతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి. అయితే తన కూతురు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన కూతురిని ధైర్యంగా పెంచడమే కాకుండా ఊరిలో ఉన్న ప్రతి అమ్మాయి తన కూతురిలా చూస్తాడు. ఆడపిల్లలకు కేవలం కాపాడటమే కాదు, తనకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా చెప్పడంతో పాటు పెంచాలని ఆలోచనతో ఈ సినిమా చాలా బలంగా చూపించే ప్రయత్నం చేసింది. ఇది సినిమా అసలు బలం. రవితేజ ఎలా చేశారంటే, ఇక్కడ సినిమా మెయిన్ హైలైట్ ఇదే. ఈ సినిమాలో మనం రెగ్యులర్గా కనిపించే మాస్ మహారాజా రవితేజ అనుకుంటాం. తినాటి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సీన్లో ఆయన నటన చాలా న్యాచురల్గా ఉంది. ముఖ్యంగా కూతురుతో వచ్చే ఎమోషనల్ సీన్స్, అలాగే రవితేజ నటన బాగా ఒకటి. ఇటీవల కాలం రవితేజకి ఇచ్చిన బెస్ట్ ఫార్మెట్లో ఇది ఒక కొన్ని సమక్షం పేర్కొనవచ్చు. బేబీ నక్షత్ర తన కూతురు పాత్ర నటించి బేబీ నక్షత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రవితేజతో ఆమెకున్న కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆమె వచ్చే సన్నివేశాలు సినిమాకు మంచి ఎమోషనల్ తీసుకొచ్చాయి. ఈ చిన్నారి నటన సినిమాకు బాగా గుండెలా మెప్పించాయి. టెక్నికల్గా వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్. ముఖ్యంగా ఎమోషనల్ టెన్షన్ సీన్లో బీజిఎం బాగా హైలైట్ చేసింది. విష్ణు శర్మ సినిమాగ్రఫీ చాలా బాగుంది. గ్రామీణ నేపథ్యంలో సహజమైన లొకేషన్ సినిమాను బాగా విజువల్ ఎఫెక్ట్ చేశాయి. మైనస్ పాయింట్లు, సినిమా ఎఫెక్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది. కథ బిల్డప్ చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగని కొన్ని చోట్ల కథనంగా విలన్ క్యారెక్టరేషన్ కొంచెం కన్వీనియంట్గా అనిపించింది. అంటే కథ మనకు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరవైపు తీసుకొచ్చే విధానంలో కొన్ని లోపాలు కనిపించాయి. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టెన్షన్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఫైనల్గా ఇరుముడి ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ సినిమా కాదు, అలాగని పూర్తి సీరియస్ సోషల్ డ్రామా కూడా కాదు. ఇది ఒక తండ్రి కూతుల ఎమోషనల్, సోషల్ ఇమేజ్, థ్రిల్లింగ్, ఎమోషనల్, అయ్యప్ప భక్తుడు అన్నింటినీ కలిపి సినిమా. రవితేజ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ముఖ్యంగా రవితేజ కొత్త తరహాలో పాత్ర చూడాలనుకున్న వారికి ఇదొక మంచి చాయిస్. ఇది నా రేటింగ్ వచ్చి 3.5 రేటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మహారాజా కనిపించాడు. ఈసారి తండ్రి మాత్రం కనిపిస్తాడు.